నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీరంగ నరహరిశెట్టి. ఎవరైతే నాకేంటి అంటుంది తెలంగాణ రేవంత్ సర్కార్. అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, ఎవరి అక్రమ కట్టడాలున్నా కూల్చివేస్తుంది హైడ్రా. తాజాగా హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ను కూల్చేస్తుంది. ఇప్పుడు క్యూలో కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఉంది. సొంత పార్టీ నేతల కట్టడాలను కూడా ఉపేక్షించడం లేదు. దానికి ఉదాహరణగా కాంగ్రెస్ నేత దాను నాగేంద్రకు సంబంధించిన కట్టడాలను కూడా కూల్చేస్తుంది. హైడ్రా తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు రాజకీయ నాయకుల్లో వ్యక్తమవుతున్నప్పటికీ ప్రజలు మాత్రం హైడ్రా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారనే చెప్పొచ్చు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని అక్రమ కట్టడాల కూల్చివేతకు హైడ్రా సిద్ధంగానుందా? కొంతమంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎవరెవరి కట్టడాలు కూల్చేసేందుకు గురవుతున్నాయి, ఎవరెవరు క్యూలో ఉన్నారు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. బీజేపీ నేత నందారెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మనతో కాంగ్రెస్ నేత శివలాల్ గారు కూడా స్టూడియోలో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అందరికీ. రామ్మోహన్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా తీసుకున్న నిర్ణయాల్ని మీరు ఎలా చూడాలి? ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో తనామన భేదం లేకుండా రాజకీయ పార్టీలకి అతీతంగా ఎవరు కట్టినా కూడా ఉపేక్షించేది లేదని చెప్తుంది హైడ్రా. కమిషనర్ రంగనాథ్ కూడా అదే వెల్లడించారు. ఆయన కూడా ఒక క్లీన్ దీంతో ఆధారాలతోనే మేము వీటిలన్నింటినీ కూడా కూలుస్తున్నామని చెప్తున్నారు. ఏ కొండలో చూస్తారు? చాలా సంతోషం అండి. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో భాగంగా ఎక్కడైతే అక్రమాలు జరిగినాయో అక్కడ మేము అక్రమాల రూపమాపి నీతి నిజాయితీతో పనిచేస్తామని చెప్పడం చాలా సంతోషం, హర్షణీయమే. దీన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ జన్వాడ ఫామ్ హౌస్ గురించి చెప్పడం జరిగింది. అది ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూడా దాన్ని కూడా కూల్చివేయచ్చని పత్రికాముఖంగా బాహాటంగా ప్రకటన చేయడం జరిగింది. ఇందులో రేవంత్ రెడ్డి గారి సర్కార్ మేము కూడా ఒకటి చెప్తున్నాం. ఎప్పుడైతే మొట్టమొదటిసారి వారు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా ఒకటే చెప్పడం జరిగింది, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే మేము పూర్తిగా సహకరిస్తాం, అవినీతి అక్రమాలకు పాల్పడటం ఉపేక్షించేది లేదు, ఇక్కడ చెప్పిన పథకాల అమల్లో 100% పూర్తి చేయడానికి ఒత్తిడి తీసుకొస్తాం, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇందులో హైడ్రా ద్వారా ప్రభుత్వం ఏదైతే చెరువులను కబ్జా చేసి కట్టిన బడాబాబులను కావచ్చు, రాజకీయ నాయకులను కావచ్చు, లేదా కార్పొరేట్ దిగ్గజాలు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఇందులో మనం అధికారులు కూడా ఇలా వేరే చూసి అవసరం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద కలెక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, తర్వాత మున్సిపల్ ఆర్డీఓ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ కానీ పొలాలు కానీ కొనడం జరిగింది. ఒకవేళ అందులో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టయితే కానీ లేదా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉంటే మాత్రం ప్రభుత్వం కూడగొడతా చెప్పడం ఇది స్వాగతించాల్సిన విషయం. ఇందులో రాజకీయ కోణం లేకుండా కక్షపూరిత చర్య కాకుండా పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకొని అది 100% నిజమైతేనే దానిపైన చర్య తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు చూస్తున్నాం, కొంతమంది కూల్చివేసే ధోరణిలో ఏ రకంగా కూలుస్తారు, మా మీద నుంచి బుల్డేజర్లను తీసుకెళ్ళండి అని అక్కడ పడుకోవటం ఇలాంటివి కూడా చూస్తున్నాం మనం. ఒక రకంగా వాళ్ళు బినామీలు అనుకోవచ్చు, ఎందుకంటే పడుకునే వాళ్ళు ఉంటే దాని వెనకాల రాజకీయ నాయకులు కారణాలు వేరుంటాయి. దీన్ని ఎలా చూడాలంటారు? ఇందులో ఖచ్చితంగా ఒకటి మనం ఇంట్లో చెప్పచ్చు. ఏమైతే కొన్ని దగ్గర ఎవరైతే అక్రమంగా భూములు తీసుకొని దొంగ రిజిస్ట్రేషన్ ద్వారా లేకపోతే ఫేక్ సర్టిఫికేట్ ద్వారా ఎన్ఓసీ తెచ్చుకొని దాన్ని లేఅవుట్ గా చేసి ప్లాట్లుగా వేసి అమ్మడం జరిగింది. అక్కడ బాధితులు ప్రజలు అవుతారు, సామాన్య పబ్లిక్ బాధితులు అవుతారు. కాబట్టి అటువంటి సంఘటనలు ఈ యొక్క పర్టికులర్ ఇష్యూలో జరుగుతూ ఉంటాయి. బట్ ఎవడైతే ఈ లేఅవుట్ వేసినాడో తన అక్రమ నిర్మాణం కూల్చే పబ్లిక్ ముసుగులో రాజకీయ నేతల కనుసన్నల్లోనే వెనకాల బడాబాబులు ఉన్నారని మరి అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దాన్ని ఏమంటారు మీరు? ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు కావచ్చు, విద్యా ఆరోపణలు కావచ్చు, అది వాస్తవం ఎంతో నిజమేంతో అబద్ధం ఎంతో తెలియదు. కాబట్టి ఒక్కటి మనం తేలవాల్సింది ఏంటంటే ఎవరైతే లేఅవుట్లు తయారు చేసి దొంగ కాయిదాలు సృష్టించి ఫేక్ రిపోర్ట్స్ తోటి ఫేక్ ఎన్ఓసీలతోటి ప్లాట్లుగా విభజించి సామాన్యులకు అమ్మినరో సామాన్యులు ఇబ్బంది పడతారు. కాబట్టి అధికారులు సామాన్యుల ప్లాట్ల దగ్గర పోకుండా ఇమ్మీడియట్ గా ఆ ల్యాండ్ అమ్మింది ఎవరు, నిషేధిత జాబితా తొలగించింది ఎవరు, అక్రమంగా అధికారులు ఎవరు సహకరించారు వీళ్ళకి
ఈ లేఅవుట్ చేసి నమ్మిన వాళ్ళ పైన చట్టరీత్యా ఇప్పుడు చర్య తీసుకొని జన్వాడ immediate గా జన్వాడ జైలుకి ఫామ్ పంపేయాలి. హౌస్ ఎలా నిర్మితమైందంటారు? దానిలో రక్షణాత్మక ధోరణిలో కేసీఆర్ గారు కానీ లేదంటే కేటీఆర్ గారిని మాట్లాడాను అనుకోవచ్చా? మీరు కూడా రక్షణాత్మక ధోరణిలో ఉన్నారా? అంటే ఎక్కడ కూడా రక్షణాత్మక ధోరణి ఎక్కడ లేదండి. ఇందులో ట్రాన్స్పరెన్సీ ఉంది పూర్తిగా. జన్వాడ ఫామ్ హౌస్ మిత్రుడిని లీజ్ కు తీసుకుని చెప్పడం జరిగింది. లీజ్ మనం చూసినట్టు అగ్రిమెంట్ 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 99 years లీజ్ రాస్తారు. లీజ్ రాసినప్పుడు మనదే అవుతుంది. ఈ రోజు మనం హైవేలో చూస్తున్నాం, పెట్రోల్ బంక్ తీసుకున్నప్పుడు, పెట్రోల్ బంకులు పెట్టినప్పుడు, పెద్ద పెద్ద రిసార్ట్ పెట్టినప్పుడు లీజ్ డాక్యుమెంట్ మనం తయారు చేసుకొని మనం మాదే నేను లీజ్ ఓనర్ అని చెప్పి మనం అక్కడ నుంచి పర్మిషన్ తీసుకొని నిర్మాణం చేయడం జరుగుతుంది. అంత మాత్రాన నువ్వు అక్రమంగా కట్టినవని మన మీద బురద జల్లడం అనేది ఇది సహేతుకం అంటే కాదు. ఒక హై క్యాడర్లో రామ్మోహన్ గారు, ఒక హై క్యాడర్లో ఉన్న వ్యక్తి లీజుకు తీసుకునే ముందు అది ఎక్కడ కట్టారు, మనం ఎలాంటిది లీజుకు తీసుకుంటున్నాం, ఎలాంటి దానిలో మనం కొనుగోలు చేస్తున్నామని ఆలోచించరంటారా? లీజుకు తీసుకున్నంత మాత్రం ఖచ్చితంగా. లీజుకు తీసుకున్న వాడు తప్పేమీ ఉండదంటారా? ఒక్కటి గమనించాలి మనం, హౌస్ నెంబర్ గానీ ఇంటి నెంబర్ నిర్మాణం పూర్తయిన తర్వాత అధికారుల పని అది. ఇది అక్రమ నిర్మాణం అయితే కూలగొట్టి అధికారుల పని. కరెంట్ మీటర్ ఇవ్వడము, లేకపోతే నిర్మాణం అనుమతి ఇవ్వడం, ఇదంతా జరిగినప్పుడు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లీజ్ కు తీసుకోవడంలో అందులో సూక్ష్మాలు ఎవరు పరిశీలించారండి. కామన్ గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒక లీజ్ డీడ్ చూసుకుంటారు కాబట్టి అదేమైనా జరగవచ్చు. ఇందులో రాజకీయ కోణంగా మనం మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పెద్దలు ఈరోజు దానం నాగేందర్ గారు కూలగొట్టామంటున్నారు. మరి దానం నాగేందర్ గారు మీరు మీ యొక్క పార్టీలో చేంజ్ చేసుకున్నప్పుడు, ఈయన గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండే, ఈయన కూడా అక్రమాలు చేసిన దొంగ కాబట్టి మరి నా పార్టీలో చేంజ్ చేసుకోవద్దని రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసేది ఉండే. మరి ఈ రోజు మాట్లాడి వారు తీసుకున్న తర్వాత మేము ఆయన కూడా కూలగొట్టాం అంటే ఏం చెప్పదలుచుకోరు మీరు? కాబట్టి ఇటువంటి రామ్మోహన్ గారు గుడ్డ కాల్చి ముఖం మీద వేయటం అంటే దీన్ని ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే మీరు అన్ని అధికారులు తప్పిదాలు అంటారు. ఏదైతే సంబంధం లేకపోయినా అడుగుతున్నాను, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరిగిందంటే అది కూడా అధికారులు తప్పిదాలు అంటారు. దీనికి కర్త కర్మ క్రియ అనేవాళ్ళు బ్యాక్ బోన్ ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళ తప్పులు ఏమి ఉండవంటారా? ఓన్లీ అధికారులు తప్పిదాలు చెప్తాను వినండి. నేను చెప్తాను వినండి. ఎక్కడైనా అధికారిదే తప్పు 100% గుర్తుంచుకోవాలి. అధికారి అనేటోడు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీతనం వహించాల్సి వస్తుంది. ఈ రోజు మీరు గమనించండి, ఎన్నికల కమిషన్ టిఎన్ శేషన్ గారు రాకముందుకు ఎట్లా ఉండే పరిస్థితి గ్రామాల్లో కూడా టిఎన్ శేషన్ గారు వచ్చిన తర్వాత ఎట్లా మారిపోయింది? మరి అంతకుముందు ఎన్నికల కమిషన్ లేదా, ఎన్నికల కమిషనర్లు లేదా, ఎన్నికల విధి నిర్వహణ జరగలేదా? కాబట్టి ఒక అధికారి నిరంకుశంగా నిజాయితీగా పనిచేసి ఇటువంటి అక్రమాలు జరగవు. ఎవరు నేను నా పర్సనల్ గా లాభం కొరకు ఎక్కడో వెయ్యి అధికారిని భయపెట్టో, ప్రలోభ పెట్టో, ఏదో లంచం ఇచ్చో, లేదు ఇంకేమైనా చేసో అనుమతి తీసుకొని కట్టుకుంటే ఇది ఏముందంటే, ఎవరైతే అనుమతి ఇచ్చిరో ఆయన కదా జవాబుదారి ప్రభుత్వానికి. ఎట్లా ఇచ్చిన అనుమతి ఉద్యోగం సస్పెండ్ కావడమో లేదా అరెస్ట్ అయ్యి జైలు కూడా జరుగుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్లు నలుగురు కలెక్టర్లు జైలు పోలేదంటే జగన్ గారి కేసులో, రాజశేఖర రెడ్డి గారి కేసులో. కాబట్టి ఇటువంటి పనులు చేసేటప్పుడు ఎవరైతే అధికారులు వాళ్ళు నిక్కచ్చిగా వ్యవహరించి వారి ఇక్కడ నుంచి ఎవరైతే ప్రజాప్రతినిధి గాని ప్రభుత్వంలో పెద్దలు గాని ఒత్తిడి చేస్తే ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయితే ఇంకో దగ్గరికి పోయి అదే పొజిషన్ లో కూర్చుంటాడు కదా. ఆయన పొజిషన్ మారిపోదు కదా. కలెక్టర్ గారు మారితే కలెక్టర్ గానే ఉంటాడు, రెవెన్యూ అధికారి మారితే రెవెన్యూ అధికారిగానే ఉంటాడు, తహసీల్దార్ మారితే తహసీల్దార్ గానే ఉంటాడు. ఆయనకి ఎక్కడ పోయినా అదే కుర్చీ కదా. ఎందుకు లాలోచిపడాలి ప్రజాప్రతినిధులతోటి? కాబట్టి రాజకీయ నాయకులు ఏదో పొరపాటు చేసి అధికారులు కొమ్ముగాస్తే మాత్రం దానికి పర్యవసానం అనుభవించాల్సింది అధికారులే. రాజకీయ నాయకులు ఎట్లా తప్పించుకోపోతారో లేకపోతే కేసు చేసుకుంటారో వాళ్ళకి వచ్చింది ఏముండదు అక్కడ. కాబట్టి నష్టపోయేది అధికారులు. కాబట్టి ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళ నుంచే రాష్ట్రం, దేశం సర్వనాశనం అవుతుంది. గమనించుకోవాలి. తప్పకుండా 100% అధికారులు తప్పు ఇందులో. అధికారి ఈ రోజు 38 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది అధికారికి. ప్రజాప్రతినిధికి 5 సంవత్సరాల సర్వీస్. 5 సంవత్సరాల్లో ఆయన సర్వీస్ లో 6-7 మంది మారుతారు. మరి అటువంటి జాగ్రత్తగా చూసుకోవాల్సింది, రాష్ట్రాన్ని నడిపించాలి, దేశాన్ని నడిపించాల్సింది అధికారులే కదా. రాజ్యాంగబద్ధంగా నియమితుల అధికారులే కదా. మరి వాదతులు ఈ రోజు ఎవరు కొలుస్తున్నారండి? వారు చెప్తా ఉన్నారు, హైడ్రా కమిషనర్ గారు నిక్కచ్చిగా నేను మొత్తం కూలగొట్టేస్తాను, ఎవరి ఒత్తిళ్లకు నేను తల్లొగ్గాను అంటున్నాడు. మరి పని జరుగుతుందా ఈ రోజు? కాబట్టి అధికారులు ఆలోచన చేసుకోవాలి, బ్యూరోక్రాట్స్ ఆలోచన చేసుకోవాలి. రాజకీయ నాయకులు ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేయాలి. మీరేం నీతిమంతులు గారు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏం జరిగింది అందరికి తెలుసు, దేశం అంతా తెలుసు. జగన్ గారు వారి కుమారుడు ఏం చేసిన అందరికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేసే పని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎవరిదైనా సరే కూలగొట్టాల్సిందే. ఆ రోజు నాగార్జున గారు ఎన్నికల కన్వెన్షన్ కూలగొడతాంటే కోర్టుకు తెచ్చుకున్నాడు. మరి కోర్టు ఎట్లా ఇచ్చింది వారిలో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు మనం. ఎందుకంటే ఒకరేమో ఇది కరెక్టే అంటారు, ఒకరేమో తప్పు అంటారు. మరి ఎవరిది వాస్తవం? ఇందులో ఏం జరుగుతుంది రాష్ట్రం లోపల? ఒకవేళ అన్యాయం జరిగితే కోర్టు స్టే ఇవ్వద్దు కదా.
ఎట్లా ఇస్తుంది కోర్టు స్టే ఎట్లా ఇస్తుంది? మరి అక్కడ ఏం జరుగుతుంది? మరి న్యాయ వ్యవస్థ పైన మనం ఆరోపణ చేసి ఇబ్బంది అయితే పరిస్థితి కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి, ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ, అధికారులు కానీ. ఒక్క అధికారి తప్పు చేయకుండా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది. కోర్టు దగ్గర నుంచి స్టే తెచ్చుకున్నారు అంటే మేము ఇంకా చెప్పుకోదలసింది ఏదన్నా ఉంది అని చెప్పి తమ వాదన వినిపించుకుంటాకే కానీ మీరు కోల్చొద్దు అని కోర్టు చెప్పలేదు కదా. కోర్టు స్టే ఇచ్చినంత మాత్రాన అది మొత్తం ఆగిపోయింది అనుకుంటే ఎట్లా? చెప్తున్నానండి, ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఎవరైతే అక్రమ నిర్మాణం చేస్తాడో వాడు తప్పు చేసే వానికి 100 దారులు ఉంటాయి, మంచి మాట్లాడే వాడికి మంచి చేసే ఒకటే దారి ఉంటుంది. అతను వేరే దారి పోలేడు, అదే దారి పోతాడు. కాబట్టి చెడు చేసేవాడు 100 దారులు వెతుక్కుంటాడు. ఆ 100 దారులను సమర్థవంతంగా మూసివేసి పని చేసే బాధ్యత అధికారి తీసుకోవాలి. ఓకే రామ్మోహన్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. జరుగుతుంది మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బీజేపీ నేత నందారెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నందారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? బాగున్నాను సార్. నందారెడ్డి గారు, ఏంటి పరిస్థితి? హైడ్రా తీసుకునే నిర్ణయాల్ని మీరు ఎలా చూస్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో పార్టీలకు అతీతంగా ఎవరి అయితే అక్రమ కట్టడాలు అన్నింటినీ కూడా కూల్చేస్తామని చెప్తున్నారు, దీన్ని ఎలా చూడాలి? నిజంగానే మేము ముందుగా చెప్పేది ఏంటంటే హైడ్రాను స్వాగతిస్తున్నాము. ఎందుకు స్వాగతిస్తున్నామంటే ప్రజలు పడుతున్నటువంటి ఒక ఇబ్బందులను తొలగిస్తున్నారని అనుకుంటున్నాం ఒక విధంగా. ఎందుకంటే ఈ చెరువులలో ఇల్లు కట్టుకుంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఇళ్లకు నీళ్ళు వచ్చి ప్రజలు చనిపోయేటటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇలా చెర్లల్లో కానీ, లేకపోతే మోర్లు కానీ, లేకపోతే వాగులు కానీ, వంకలు కానీ అన్ని కబ్జాలు చేసేసుకొని ఆ చెరువు కుంటలకు సంబంధించినటువంటి ఒక భూములలో అన్నిట్లలో ఇండ్లు కట్టినట్టయితే అక్కడ నిజంగా గిట్ట మున్సిపల్ సిబ్బంది కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళని కాపాడలేనటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఇది వాస్తవమైనటువంటి ఒక విషయం. కానీ గత ప్రభుత్వాలు ఎవరి రాష్ట్రంలో? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక పార్టీ. గత 10 సంవత్సరాల నుండి ఏ పార్టీ పాలించినది? టీఆర్ఎస్ పార్టీ కదా. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడేది ఎట్లా ఉన్నదంటే దయ్యాలు కదా వేదాలను వల్లించినట్టున్నది అనమాట. అంటే నేను ఏమంటున్నా అంటే చేసిన తప్పు వీరు 2 పార్టీలే చేసినారు. 2 పార్టీలతోటి ఎప్పుడు ఎవరు బలైపోతున్నారు? కేవలము ప్రజలు బలైపోతున్నారు. ఇక్కడ సామాన్య ప్రజలు బలైతున్నారు. సామాన్య ప్రజలు ఎట్లా బలైపోతున్నారు అంటే నిజంగా గిట హైడ్రా గిట నేను ఒక స్టేట్ ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా. మీరు ఎప్పటి నుండి ఎప్పటిదాకా కూలగొట్టాలనుకున్నారు? ఎక్కడి నుండి ఎక్కడి దాకా కూలగొట్టాలనుకున్నారు? ఈ హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని వాగులు ఉన్నాయి, ఎన్ని వంకలు ఉన్నాయి? వీటన్నిటిని సర్వే చేసిన తర్వాత మేము ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఇక్కడ పెద్ద తలకాయలు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, వ్యాపారస్తులు ఉన్నారా, సామాన్యులు ఉన్నారా, సంపన్నులు ఉన్నారా, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయా అంటే అటువంటి ఒక విషయాన్ని పక్కకు పెట్టి ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇన్ని రోజులల్లా పూర్తిగా కూల కొడతాము అని చెప్పేసేసి స్పష్టంగా ప్రజల ముంగడికి వచ్చిన తర్వాత ఇక్కడ నందారెడ్డి గారు, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇప్పుడు వీళ్ళు కూడా చట్టబద్ధంగానే వెళ్తున్నారు. చట్టబద్ధంగా వెళ్ళేటప్పుడు మేము ఈ మొత్తాన్ని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చేస్తామని ముందుగా చెప్పడం ద్వారా ముందుగా వెళ్ళి కోర్టుకు వెళ్ళి వాళ్ళు స్టేలు తెచ్చుకుంటూ ఉంటే ఈ పని అక్కడికి ఆగిపోద్ది కదా. ప్రజలకి మంచి చేయాలి. ఒకటి నందారెడ్డి గారు, ప్రజలకి మంచి చేయాలి అనుకున్నప్పుడు ముందుగా మొత్తం చెప్పి కూలగొట్టినా లేదంటే అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి కూలగొట్టినా మంచిగా జరుగుద్ది కదా. ఇప్పుడు ప్రజలకు ఒక డౌట్ ఉన్నది సార్, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ప్రజలకు డౌట్ ఉందా, మీ రాజకీయ నాయకులకు డౌట్ ఉందా? ప్రజలకు డౌట్ ఉన్నది. ప్రజలకు వచ్చినా నేను రేట్ చేస్తున్నా. 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావంగానే ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక 150 బిల్డింగ్లలో ఒక 50 బిల్డింగ్లు కూలగొట్టి 100 బిల్డింగ్లకు పొక్కలు కొట్టి దాదాపుగా ఎన్ని వేల కోట్లు వసూలు చేసిందో టిఆర్ఎస్ పార్టీ చెప్పేటటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు లేదు. మేమేమనుకుంటున్నాం, ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గిట గదే చేయబోతుందేమో అనేటటువంటి ఒక డౌట్ ఉన్నది. కావున ఈ డౌట్ను తెల్లం చేయాలి అంటే ముందుగా మీరు ఎక్కడికి వరకు కూలగొడతారు, ఎవరెవరి ప్రాపర్టీస్ కూలగొడతారు, ఒకవేళ సామాన్యులే కూలగొడతారా? నిజంగానే ఒక అపార్ట్మెంట్ కూలగొడితే ఒక్కొక్క అపార్ట్మెంట్ లో 30 నుంచి 40 ప్లాట్లు ఉంటాయి. వాళ్ళకి నిజంగా బ్యాంకర్ లోన్ ఇచ్చినాడు కదా, బ్యాంకర్ లోన్ ఏ బేసిక్ మీద ఇస్తాడు? ఆ ప్రభుత్వ అధికారి ఎంఆర్ఓ ఉన్నాడు, విఆర్ఓ ఉన్నాడు, లేకపోతే ఆర్ఐ ఉన్నాడు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఒక ఆర్డీఓ ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు, మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, మున్సిపల్ టౌన్ ప్లానర్ ఉన్నాడు. వీళ్ళందరి పర్మిషన్లు తెచ్చుకోనే కదా, మున్సిపాలిటీ కన్వర్షన్ చేసుకున్నాకనే కదా వాళ్ళు అక్కడ పర్మిషన్ అపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే కదా, జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే కదా కట్టింది. ఇవన్నీ పర్మిషన్లు తప్ప. ఒకవేళ పర్మిషన్లు తప్ప అయితే దానికి బాధ్యులు ఎవరు?
దాంట్లో గవర్నమెంట్ పాత్ర గిట్ట ఉంటది కదా, మరి గవర్నమెంట్ ఎందుకు ప్రశ్నించద్దు మనము? ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎందుకు సస్పెండ్ చేయొద్దు? అక్కడ ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తులు అందరినీ సస్పెండ్ చేసిన తర్వాతనే ఆ బిల్డింగ్ కూలగొడితే సామాన్య ప్రజలకు నష్టం జరగం. ఇలా ఉదాహరణకు ఒక బ్యాంక్ లోన్ తీసుకొని ఒక బిల్డింగ్ కట్టింది అనుకుందాం, ఉదాహరణకు ఒక 5 కోట్ల బిల్డింగ్ కూలగొడితే 4 కోట్ల అప్పు ఉంటది. అది ప్రజలు కట్టాలనా సామాన్యులు కట్టాలనా? బ్యాంకోలు మునుగుతారా? బ్యాంకోలు మునిగినట్టయితే అది ఒకవేళ ప్రభుత్వ సొమ్మే కదా, ప్రజాధనమే కదా. దీని అన్నిటికీ సమాధానం ఎట్లా చేయగలుగుతారు? అందుకే నేను ఏమంటుండా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక భూములు ఇవి ఎక్కడైతే కుంటల చెరువులు ఉన్నాయో వాటన్నిటిని ముందుగా మీరు నిర్ధారణ చేయండి. మేము ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెసా, లేకపోతే కేవలం మీ పరిధిలకు రావడానికి ఎవరైనా బిల్డర్లు మీ కంట్రోల్లోకి రావడం కోసమా, లేకపోతే దీని వెనకాల ఇంకేమైనా ఎత్తుగడ ఉన్నదా ప్రభుత్వాన్ని? ప్రజలు అనుకుంటున్నారు. కావున ప్రజలకు ఉన్నటువంటి ఒక డౌట్ను మొత్తం తేటతెల్లా చేయాల్సినటువంటి ఒక బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉన్నది. కావున దయచేసి ఇప్పటికైనా ప్రజలకు చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఓకే మనతోటి మన స్టూడియోలో శివలాల్ గారు కాంగ్రెస్ నేత మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. నమస్తే శివలాల్ గారు. శివలాల్ గారు, మీరు నందారెడ్డి గారు మాట్లాడింది విన్నారు. మీరు ఏవైతే కూలగొడదాం అనుకుంటున్నారో ఇవన్నిటినీ కూడా ముందుగా నిర్ధారణ చెప్పి, ఇదిగో ఈ కారణాలతో మేము ఇవి కూలగొడదాం అనుకుంటున్నాం, మొత్తంగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది అని చెప్పడంతో పాటు కూలగొట్టే ముందు ఏవైతే అంతకుముందు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో అధికారులు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఓన్లీ బిల్డింగ్లు మాత్రమే కూలగొట్టడం కాదు, గతంలో ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో ఆ ప్రభుత్వం మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. 10 సంవత్సరాల కాలంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వం ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే పరిపాలించిందో వాళ్ళు అంతకుముందు కట్టిన కట్టడాలు కూల్చివేసే విధంగా ఉంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ముందుగా అమా న్యూస్ ప్రేక్షకులకు, నందారెడ్డి గారికి, రామ్మోహన్ గారికి నమస్కారం. ఒకటేమంటే, ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది, ఈరోజు ప్రజాపాలన అనే ఒక దిశగానే మేము అడుగులేస్తున్నాం. రెండవది ఏంటంటే, ఈరోజు ఏదైతే పెద్ద ఎవరైతే చెరువులల్లో, ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో ఎవరైతే కట్టినరో వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైతే ఏంటి అనేది ఈరోజు మన వాళ్ళు పెట్టిన టాపిక్. సో దాన్ని ఉద్దేశంలో పెట్టి నేను కూడా ఏం చెప్తున్నా అంటే, ఎవరైతే ఏంటి, ఎవరున్నా సరే వాళ్ళని ఎట్టి పరిస్థితిలా వాళ్ళు ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కానీ, లేకపోతే చెరువులో కానీ కడితే మట్టుకు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి కూలగొట్టాల్సిందే. ఇది ప్రభుత్వ నిర్ణయం. దాంతోపాటు ఏవి రంగనాథ్ గారు దీనికి కమిషనర్గా ఉన్నారు కాబట్టి ఆయన గురించి మళ్ళీ మనం వేరేగా సంకోచించాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నోసార్లు ఇప్పటివరకు ఎన్ని ప్రెస్ మీట్లు ఇచ్చినా, ఎన్ని మీడియాలో మాట్లాడినా ఖచ్చితంగా దీనికి ముఖ్యమంత్రి గారు నాకు సహకరిస్తుంటూ నేను ఎవరు మాట వినేది లేదు. ఖచ్చితంగా దీన్ని ఎవరైతే దాంట్లో తప్పులు ఉన్నాయో వాళ్ళది. ఇంకోటి, మొత్తానికి ఈరోజు ఏదైతే ఎన్ కన్వెన్షన్ ఉందో అది 29 చిల్లర ఎకరాల భూమి. అది దాంట్లో ఈరోజు 3 ఎకరాల 30 గుంటలు ఈరోజు ఎవరైతే నాగార్జున సినీ యాక్టర్ ఉండేనో ఎన్ కన్వెన్షన్ ఆయన దాన్ని చేపట్టడం జరిగింది. అది చెరువులో ఎంక్రోజ్ అయిందని గతంలో కూడా దీని మీద వస్తే ఖాళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం నామమాత్రము అక్కడ సోమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఆ జల్లకి ఏదో ఇచ్చిండ్రు. తర్వాత వాళ్ళు ఎందుకు వెనుకకు పోయిండ్రు అనేది అది వాళ్ళకే తెలవాలా ఎందుకు పోయిండ్రు అనేది. ఈరోజు మట్టుకు చాలా రోజులు సంధి మొత్తానికి ఆ ఎన్ కన్వెన్షన్ మీద కంప్లైంట్లు ఉన్నాయి. అసలు ఎందుకు అది కూలుస్తలేరు, కుమ్మక్కైనరా అనేది వేరే రకంగా మాట్లాడడంతో ఈరోజు హైడ్రా కమిషనర్ గారు పొద్దున 6 గంటల నుంచి స్టార్ట్ చేసిండ్రు. ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా శివలాల్ గారు మరి స్టే తెచ్చుకున్నారు. నాగార్జున గారు వెళ్ళి మీరేమో సగం పైన కూల్చేసినట్టున్నారు. ఏంటిది స్టే తెచ్చుకోవడం? ఎందుకు స్టే ఇచ్చింది కోర్టు? అంటే కోర్టు స్టే ఇవ్వడానికి గల కారణం ఏంటని అడుగుతున్నారు. మరి ఒకటేమంటే అండి, ఈరోజు మొత్తం అది ఎన్ కన్వెన్షన్ అనేది అక్కడ లేకుండా మొత్తం కుప్పగూలిపోయింది. అది ఫినిషింగ్గా దాని తర్వాత ఆయన స్టే తెచ్చుకున్నాడా, దానికి ఫర్దర్ ఏం యాక్షన్ ఉంటుంది అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఇటు గవర్నమెంట్ కూడా దానికి చెప్తాడు. ఆడ మొత్తానికి ఎన్ కన్వెన్షన్ అనేది లేదు. కోర్టు మట్టుకు ఆయన విచారణని తీసుకుందాం, ఆయన నా దగ్గర పట్టా ఉంది అని ఈరోజు ఎక్కడో న్యూస్లో మాట్లాడినట్టు నేను చూసిన. కానీ అది మొత్తానికి చెరువుల ఆయనకు పట్టా ఎవరు ఇచ్చిండ్రు, ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు మా నందారెడ్డి గారు మాట్లాడినట్టు నేను దానికి కూడా ఎక్కువ ఇస్తా. ఆ అధికారులు ఎవరనుండని
అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, మున్సిపల్ ఉండొచ్చు, ఇంకా దీంట్లో కుమ్మక్కైన డిపార్ట్మెంట్లో గతంలో 10 సంవత్సరాలు మొత్తానికి ఈ చెరువులు పూడిక అనేది ఒక దురుద్దేశంతో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ చెరువులు పూడికలు అనే దాంట్లో చెరువులు పూడికలు పక్కన పోయి చెరువులను మింగేసే దాంట్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తానికి గతంలో 10 సంవత్సరాలు మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ దోచుకున్నారు. ఈరోజు ఇది ఒక్కటే కాదు, నెక్స్ట్ ఇప్పుడు మా నందారెడ్డి గారు మాట్లాడేందుకు చెప్తున్నా, నెక్స్ట్ పల్లారాజేశ్వరరెడ్డి నెక్స్ట్ టార్గెట్, దాని తర్వాత సూరారం చెరువు, తర్వాత వాసవి కన్స్ట్రక్షన్స్ ఏదైతే చేసిండ్రో అది 6.5 ఎకరాలని చెరువుని మొత్తం పూర్తి చేసి అది తిప్పి కొడితే ఎకరం కూడా అర్ధెకరం లేదు, ఆ చెరువుని అంతా పూర్తి చేసిర్రు. ఈరోజు అది కూడా చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు రంగనాథ్ గారికి మొత్తానికి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది, ఆయనను మెచ్చుకోవడం జరుగుతుంది, ఆయన మంచి పని చేస్తున్నాడు, ముఖ్యమంత్రి కూడా మంచి కార్యాచరణ తీసుకుంటూ ఇది మంచి ఉద్దేశము అనేది ప్రజల నుంచి మంచి ఇది ఉంది. రేపు 25వ తారీఖు రోజు కూడా గండిపేట దగ్గర రంగనాథ్ గారికి లేకపోతే ముఖ్యమంత్రి గారికి సపోర్ట్గా పెద్ద ర్యాలీ కూడా తీయడం పోతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒకటి ఏంటంటే నందారెడ్డి గారు కానీ లేకపోతే మా రామ్మోహన్ గారు కానీ ఒకటే ఆలోచించాలా, గత ప్రభుత్వంలో చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తుంది, మీరు కూడా సహకరించండి, హర్షించండి, ఎక్కడ కూడా ఏ మాత్రం కించంత అనుమానం పెట్టుకోకండి. ఖచ్చితంగా ఒకవేళ మధ్యన ఆగితే మటుకు ఇప్పుడు మీరు మాట్లాడిన దానికంటే 100 రెట్లు మాట్లాడండి, కానీ పని జరిగేటప్పుడు డిస్టర్బ్ చేయకుండా పని జరిగేలాగా ఫామ్ హౌస్ ని మరి మీ టార్గెట్ లో ఉందా? మీరు ఏదో ఇందాక వాసవి కన్స్ట్రక్షన్స్ అన్నారు, వాట్ అబౌట్ జన్వాడ ఖచ్చితంగా ఒకసారి అది కూలుతుంది అనే ఉద్దేశంతోనే గతంలో ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఖచ్చితంగా ఈ మిగతా వాళ్ళది కూల్చినా కూలకపోయినా ఫస్ట్ కేటీఆర్ది టార్గెట్ పెట్టాలని ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఒక ఫిరంగి నాలా అనేది అప్పట్లో నిజాం ప్రభుత్వంలో 1870లో స్థాపించడం జరిగింది. ఆ ఫిరంగి నాల 80 కిలోమీటర్లు పోతూ ప్రతి చెరువు ఎక్కడైతే నిండిందో ఆ చెరువు నుంచి ఇంకో చెరువుకి అట్లా 80 కిలోమీటర్స్ పోతూ ప్రజలకి ఎండాకాలం కానీ ఏ సీజన్లో అయినా వాటర్ ఫుల్గా తాగునీళ్ళు ఉండాలనేది ఒక సాగునీళ్ళు ఉండాలని ఒక నిర్ణయం అప్పట్లో నిజాం ప్రభుత్వం చేసింది. కానీ ఆ ఫిరంగి నాలని ఈరోజు పొక్కలు కొట్టి దాన్ని అంతా డిస్టర్బ్ చేసింది కేటీఆర్. ఫస్ట్ కేటీఆర్ నాది కాదు నా ఫ్రెండ్ది అన్నాడు. మరి నీది కాదు నీ ఫ్రెండ్ అయితే గతంలో మా రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు డ్రోన్ ఎగరేసిండని జైలుకి 12 రోజులు 14 రోజులు ఎందుకు పంపించినావు? ఈరోజు నేను శుద్ధపూసలాగా నేను చాలా షరీఫ్, నేను అది ఇది అని మాట్లాడుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసింది తప్పు. నీ ఫ్రెండ్ ఇంకెవరి దాన్ని ఉంటే అలా లీజ్ తీసుకుంటే నువ్వు ఆడ దగ్గరుండి నేను కూల కొడతా, నేను దగ్గరుండి చేస్తాను ఇప్పుడు మాయమట్టాలు మాట్లాడింది కాదు. ఈరోజు ప్రతి దగ్గర చెరువులల్లా ఎక్కడన్నా ఎవరన్నా కబ్జా చేసిందంటే ఫస్ట్ కేసీఆర్ని ముందు జైలు పంపించాలా, సుమోటో కేసు కింద ముందు కేసీఆర్ని ముందు జైల్లో పంపించాలా. ఓకే, మరి ఓకే మీ దగ్గరికి మళ్ళీ వస్తా నేను. మనతోటి రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు ప్లీజ్ రియాక్టెడ్. మరి ఇంకొక నేత కూడా మీ దగ్గర కొన్ని స్థలాలు ఉన్న అభియోగాలు ఆరోపణలు ఉన్నాయి, మల్లారెడ్డి గారు, మరి ఆయన పరిస్థితి ఎలా ఉందంట? చెప్పినట్టు రాజకీయ కక్ష పూర్తి చీరలాగా కనిపిస్తుంది తప్పితే ప్రజలకి మేలు చేసేలాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ పల్లా రాజేశ్వరి యాంటరీ, నెక్స్ట్ ఇంకోటి యాంటరీ, ఈ పేర్లు చెప్పే ముందు ఎవరైనా సరే అక్రమాలు చేస్తే తొలగిస్తాం, అది మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం. కానీ కేవలం రాజకీయ కక్షలు పెట్టుకొని రాజకీయ ఆరోపణలు పెట్టుకొని ఇవన్నీ చేయడం అనేది శోచనీయం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఫస్ట్ కూడా నేను అదే చెప్పినాను, ఎవరైతే అధికారులు దానికి సహకరించి దొంగ పట్టాలు గాని దొంగ రిజిస్ట్రేషన్లు గాని ఫేక్ ఎన్ఓసీలు ఇచ్చారు వాళ్ళ మీద ఫస్ట్ కేసులు చేయండి, తర్వాత కూలగొట్టే సంగతి తర్వాత. దాని నుంచి ఇమీడియట్ గా ఎవరికి ఉపశమనం జరగదు, ఎవరికి లాభం జరగదు. ఒక్కటి గమనించాలి, నేను చెప్పేది వినండి. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు మీరు చెప్పిన దానికి ఒకటే మాట చెప్తాను, ఒక మాట చెప్పి వినండి. నేను చెప్పిన కంప్లీట్ చేశాను, మీరు చెప్పండి. మీరు అడిగిన దానికి ఒక ఆన్సర్ ఇస్తా, ఒకటే మీరు ఇచ్చిన దానికి ఒక జవాబు ఇస్తా. పల్లా రాజేశ్వరరెడ్డి నేను ఎందుకు పేరు చెప్పినంటే ఈరోజు ఎస్టీ వర్గానికి చెందిన ఎరుకలోళ్ళ భూములు మొత్తానికి ఎంత దూరంగా దోచుకుండంటే ఈరోజు మొత్తానికి చెరువుల ఎఫ్టీఎల్లా ఆయన కాలేజీలు ఉన్నాయి. అందుకు నేను ఈ మాట ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇది గవర్నమెంట్ నాకు లీక్ ఇచ్చిందని కాదు, నేను ఖచ్చితంగా అది ఖచ్చితంగా చూస్తున్నాను కాబట్టి చెప్పిన. ఈరోజు ఇంకోటి సూరారం చెరువు మొత్తం కబ్జా చేసింది ఎవరయ్యా? మల్లారెడ్డి. ఎందుకంటే ఆయన మాట మాట్లాడితే నేను పాలమ్మినా పూలమ్మినా అంటాడు. పాలమ్మితే పూలమ్మితే ఎవడన్నా ఇన్ని 100,000 కోట్ల 600 ఎకరాల భూమి ఉందని ఆయననే చెప్పుకుంటుండు.
పాలమ్మినోడు పూలమ్మినోడు ఈరోజు 600 ఎకరాల భూమి ఎవరన్నా ఈ తెలంగాణలో ఉన్నోళ్ళు ఉంటే నేను దేనికైనా సిద్ధం. ఇప్పుడు మీరు మాట్లాడండి. ఒకటి వినండి, ఇప్పుడు పల్లా రాజేశ్వర గారి కాలేజీ FTL లో కడితే కూలగొట్టొచ్చు, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. 100%. దానికంటే ముందు చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి, ఎవరైతే ఆ కాలేజీ నిర్మాణానికి ఎన్ఓసీలు క్లియరెన్స్లు ఇచ్చిండ్రో, ఆ FTL పాయింట్ సర్వే చేసి రాయి వాతిండో, తహసీల్దార్, RDO, కలెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, స్థానిక కమిషనర్ అందరినీ ఫస్ట్ రిమాండ్ బిల్డింగ్ కొట్టాల్సిందే. దాన్ని వదిలిపెట్టి ఏదో బిల్డింగ్ కూడా తూతు మంత్రంగా చర్యలు చేస్తే మాత్రం బాగుండదు. ఖచ్చితంగా ఎప్పుడైతే అధికారులను మనం శిక్షిస్తామో వ్యవస్థ బాగుపడుతుంది. ఎక్కడో ఒక అవినీతి అధికారులు లేకపోతే అందరు ఎట్లా చేస్తారండి, కబ్జాలు ఎట్లా చేస్తారు, చెరువులను ఎట్లా కడతారండి? ఒకటండి, ప్రభుత్వం మనదైనప్పుడు ఏమండి, రాజు మనవాడైనప్పుడు దెబ్బలకు కొదవ అన్నట్టు ఎట్టొచ్చి అధికారులు మీరు చెప్పేది ఎలా ఉందంటే, అధికారులు ముందు చేయాలి అంటే దానికి సంబంధించి ఒక హై పొజిషన్లో ఉన్న నేతలు ఒక దాన్ని కొనుక్కునేటప్పుడు లేదంటే రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు వాళ్ళకు బాధ్యత ఉండొద్దంటారా, సామాజిక బాధ్యత ఉండొద్దంటారా? తప్పు మొత్తం అధికారుల మీద తోసేస్తారా? పట్టా భూములు కూడా చెరువులలో కూడా పట్టాలు ఉంటాయి, పట్టా లైన్ లో కూడా చెరువులు ఉంటాయి. దాన్ని మట్టి పోసి పూర్తి చేసి FTL ను మారుస్తారు వీళ్ళు. కాబట్టి అందులో టెక్నికల్ ఇష్యూ కాబట్టి కోర్టు కూడా వీళ్ళకి స్టేలు ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తా ఉంది. అది గమనించాలి మనం. టెక్నికల్ గా కొన్ని శిఖం భూములు ఉంటాయి, కొన్ని పంట పండించుకొని పంటే భూములు ఉంటాయి, కొన్ని పట్టా భూములలో కూడా చెరువులు ఉంటాయి. ఆ పట్టా భూముల చెరువుల దగ్గర ఇటువంటి డిస్ప్యూట్స్ తయారైతుంటాయి. అప్పుడు ఏం చేయాలి, అధికారులు ఏం చేయాలంటే, అయ్యా ఇది నీళ్లు వచ్చే భవిష్యత్తులో దృష్టి పెట్టుకొని ఇందులో అనుమతి ఇవ్వడానికి వీలు కాదు అని అధికారి నిక్కచ్చిగా వ్యవహరిస్తే ఇటువంటి పొరపాటు జరగవు. ఇది మనం గమనంలో తీసుకోవాలి మనం. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అన్యాయం తప్పు చేసిరో మోసం చేసిరో దానికి చర్య తీసుకోవాలి. మీరు గమనించండి ఒక విషయం, కొంతమంది అధికారులు నీతి నిజాయితీలు ఉంటారు, ఒక్కరోజు సర్వీస్ లో 30-40 ట్రాన్స్ఫర్స్ ఉంటాయి వాళ్ళకి. మరి వాళ్ళ మీద ప్రెజర్ లేదంటారా మీరు? నేను ప్రెజర్ చేస్తే మీరు ఎట్లా తప్పు చేస్తారండి? బాధ్యత వహించాల్సింది మీరు. ఇలా అధికారిని శ్రీదేవి గారు కలెక్టర్ IAS ఆఫీసర్ గారు జైలు పోలేదండి రాజశేఖర రెడ్డి గారి కేసులో. కాబట్టి ఇటువంటి జరుగుతుంటాయి, మనము గమనించాల్సింది ఒకటే. ఇప్పుడు భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థలో మర్డర్ చేసిన వాడిది ఎంత తప్పు, మర్డర్ చేయించిన వాడిది కూడా అంతే తప్పు కాదంటారా మీరు? 100%. అదే అంటున్నాను నేను. మర్డర్ చేయించిన వాడిని వదిలేసేయండి, మీరు చేసిన వాడిని లోపల చేయించిన వాడిని కూడా లోపల గమనించండి. ఒక్క విషయం మనం గమనించాలి. ఈ రోజు కలెక్టర్ గారి పైన ఒక మంత్రి గారు ప్రెజర్ చేసి ఆర్డర్ ఇవ్వండి అంటే కలెక్టర్ గారు మంత్రి గారు ప్రెజర్ చేసి ఎక్కడ ఆధారం ఉండదు. అది మనం గమనించుకోవాలి. కలెక్టర్ గారు సంతకం పెట్టింది ఆధారం ఉంటుంది. కాబట్టి దానికి పూర్తి బాధ్యులు ఎవరు? బ్యూరోక్రాట్స్. ఈ బ్యూరోక్రాట్స్ నుంచే సర్వనాశనం అవుతుంది రాష్ట్రం కానీ దేశం కానీ. కాబట్టి ఖచ్చితంగా అధికారుల పైన చర్య తీసుకోవాలి. ఆ బిల్డింగ్ కూలగొడ. ఇంకొకటి ఇందులో ముఖ్య ఉద్దేశం గమనించుకోవాలి మనం. ఇది పూర్తి స్థాయిలో రాజకీయ కోణంలో రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఎన్నికలుగా ముందు ఈ బిల్డర్స్ అండ్ అసోసియేషన్ పిలిచి మీటింగ్ పెట్టి వారు కాంగ్రెస్ పార్టీకి చెందాలని అడిగారు, ఆ డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు. దీన్ని మధ్యలో ఆపి మళ్ళీ ఏదో బెదిరించి సగం మల్లారెడ్డి గారి కాలేజీను ఒకరోజు హిట్ చేయడం జరిగింది. మళ్ళీ ఎందుకు బంద్ చేసిరండి? ఆ విషయం చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి కదా. మల్లారెడ్డి గారు మా పార్టీయే, మరి ఎందుకు ఆపాల్సి వచ్చింది మీరు? అంటే మీ పార్టీలో జైన్ అవుతే మంచి వాళ్ళు, మీ పార్టీలో జైన్ దానం నాగేంద్ర గారిది కూడా కూల్చేశారు కదండి. దానం నాగేంద్ర గారిది కూడా కూల్చేశారు, జాయిన్ అయ్యారు. మరి ఆయన మీరు అన్నారు జాయిన్ కాబోయేందుకు ఆపారు అంటున్నారు. ఆయన జాయిన్ అయినా కూల్చేశారు. దానం నాగేంద్ర గారు రాలేదు, జైన్ చేసుకున్నా తెలిసింది దానం నాగేంద్ర సంగతి. కాబట్టి ఎక్కడ దిక్కులేని పరిస్థితి ఆ పని చేయాల్సి వచ్చింది వాళ్ళు. కాబట్టి ఒకటి చెప్తున్నాండి, రేవంత్ రెడ్డి గారు వారికి హైదరాబాద్ చుట్టుముట్టున్నట్టు అన్ని సర్వే నెంబర్ తెలుసు. ఇవాళ దేశం రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ చేయాలంటే పక్కకు పోయి సబ్జెక్ట్ పక్కకు పెట్టి దీన్ని హైడ్రాను ఫోకస్ చేసుకుంటూ దీన్ని మొత్తం డ్రాగన్ చేసినాడు. రైతు రుణమాఫీ విషయాన్ని డ్రాగన్ చేసి ప్రజలందరినీ దృష్టి మరల్చే ప్రక్రియ. కాబట్టి దీన్ని ముందు తీసుకొని నడిపిస్తా ఉన్నాడు. అందులో ఇది పరిపాలన ఒక భాగం మాత్రమే హైడ్రా అనేది. దాన్ని హైలైట్ చేసి పత్రికలో పతాక శీర్షికలు వచ్చే విధంగా ప్రయత్నం చేయడం ఎందుకండి? ఈ రోజు 2 లక్షల గురించి పేపర్లో ప్రకటిస్తా ఉంటాం. ఇటువంటి బంద్ చేసి హైడ్రా రెగ్యులర్ యాక్టివిటీ అని ప్రతిరోజు పరిపాలనలో భాగంగా హైడ్రా యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది నిరంతరం. నువ్వు ఇమ్మీడియట్ గా ప్రజలు పక్కతో పట్టించేది బంద్ చేసి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి ఈ పథకాలు ఎట్లా బంద్ చేయాలి, సామాన్య మానవునికి ఎట్లా బెనిఫిట్ చేయాలి అది ఆలోచన చేయాలి. ఇలా గ్రామంలో రైతుకి ఏం లాభం అంటే అటు హైడ్రా పెట్టి బిల్డింగ్ కొనగొడితే
ఎవరికి లాభం జరుగుతుంది? రైతులకు ఏం అలా లాభం కాదు, జరుగుతుంది? అలా కాదు Immediate గా 2 లక్షల రామ్మోహన్ గారు, ఇక్కడ రూపాయలు ఒకటి డిమాండ్ అర్థం చేస్తున్నారు. కావట్లేదు. డైవర్షన్ పాలిటిక్స్ అని మీరు అంటూ మీరు ఈ టాపిక్ ని డైవర్షన్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే రైతులు రుణమాఫీ డైవర్షన్ జరగాలి. చేస్తలేండి. ఒక మాట, రైతుల నేను ఒకటే రుణమాఫీ చెప్తున్నాను. జరగాలి, రైతుల రుణమాఫీ జరగాలి. నేనేం చెప్తున్నాను? Yes, yes. రైతుల హైడ్రా రుణమాఫీకి అనేది regular హైడ్రా activity. కమిషన్ తీసుకున్న దానికి సంబంధం ఏమైనా ఉందా? సార్ మాకు అవకాశం ఇస్తారా మీరు? ఎస్ ఎస్ నందారెడ్డి గారు మీ దగ్గరికి వస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా. దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటే 100% రేవంత్ ఓకే రెడ్డి గారు చేస్తున్నారు. ఓకే 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 రామ్మోహన్ గారు, Immediate ఎస్ గా మళ్ళీ వస్తాం మీ రైతులకు దగ్గరికి. డిమాండ్ చేస్తాం. ఎస్ రామ్మోహన్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి నందారెడ్డి గారు మాట్లాడతారు. నందారెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు రామ్మోహన్ గారు మాట్లాడేది ఎట్లా ఉన్నదంటే 10 ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ మొత్తం బుద్ధిమంతులు మాత్రమే రాజ్యం వెళ్ళినారు. కేవలం టిఆర్ఎస్ నాయకుడు గ్రామ స్థాయి సర్పంచ్ నుండి ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎవ్వరు అక్రమాలు చేయలే, అన్యాయాలు చేయలే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చెరువులు, కుంటలు మాత్రం పూర్తిగా గవర్నమెంట్ భూములన్నీ ఖతమైపోయింది. ఇది ఆయన చెప్పదలుచుకున్నాడు. ఇంకోటి ఏంటంటే కేవలం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బ్యూరోక్రాట్స్ మాత్రమే తప్పు చేస్తున్నారు, వాళ్ళని మాత్రమే శిక్షించాలని చెప్తున్నాడు. తమ్ముడు, నువ్వు తెలియనటువంటి ఒక విషయం తెలుసుకో. ఈ రోజు ఏ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఏ ఐపీఎస్ ఆఫీసర్ కానీ కొంతమంది ఎవరైనా తప్పు చేస్తే చేయొచ్చు తప్ప, వాళ్ళు ఇలా నిజంగా నిక్కచ్చిగా పనిచేస్తున్నారు, నిజాయితీగా పనిచేస్తున్నారు, న్యాయంగా పనిచేస్తున్నారు, ఈ దేశాన్ని కాపాడుతున్నారు, ఈ ప్రజలను కాపాడుతున్నారు. కావునే ఈ రోజు ఈ రాష్ట్రం ఇట్లా ఉన్నది అంటటువంటి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ కేవలం ఇవాళ అవినీతి పరులు ఐఏఎస్లు, ఐపీఎస్లు అయినట్టయితే వాళ్ళకు 1,00,000 కోట్ల ఆస్తులు లేవుతామి, వాళ్ళకు ఒక్కొక్కరికి హైదరాబాద్ చుట్టూ 1000 ఎకరాలు లేస్తామి, వాళ్ళకి కనీసం ఒక 50 ఫ్లోర్ల బిల్డింగ్లు ఒక్కొక్కడు 50 ఎకరాల కడతలేరుతామి. కేవలము రాజకీయ నాయకులు, అది గిట్ట టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఒక నాయకులకు మాత్రమే ఈ హైదరాబాద్ లో అపార్ట్మెంట్లు గాని, విల్లాస్ గాని, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక భూభాగాన్ని అంతా ఆక్రమించుకున్నటువంటి ఒక పార్టీ నాయకులు తమ్మి జీవిత కాలం కేటీఆర్ ను గాని, కవితను గాని, హరీష్ రావును గాని వీళ్ళకు ఉన్నటువంటి ఒక ఆస్తుల ప్రకారం వీళ్ళని జీవిత కాలం జైల్లో పెట్టినా తప్పులేనటువంటి ఒక విషయం నేను సగర్వంగా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నంటే వీళ్ళు చేసినటువంటి ఒక అన్యాయాలు భూభాగోతంలో అన్నిని కాదు, ఇలా ధరణిని తీసుకొచ్చి సామాన్య ప్రజల భూములు గుంజుకున్నటువంటి ఒక చరిత్ర ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంది. మీరు గతంలో చూడండి, నిజాం సర్కార్ ఈ దేశాన్ని, ఈ తెలంగాణ ప్రాంతాన్ని పాలించినప్పుడు కానీ, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ ఏదైనా డ్యాము కట్టాలంటేనో, ఏ విధంగా ప్రజల భూమి తీసుకోవాలనుకుంటే వాళ్లకు సపరేట్ ఆ గ్రామాల నుండి తొలగించాలనుకుంటే పక్కన గ్రామాలు నిర్మాణం చేసిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి ఒక వాళ్ళకు భూమిని కేటాయించిన తర్వాత, వాళ్ళకు భూమిని లీగల్ గా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత, ఫిజికల్ భూమి ఇచ్చిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామాలల్లో ప్రజలను అక్కడ నుండి జరిపేటటువంటి ఒక పరిస్థితి ఉండే. కానీ నీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని రాత్రి నీ పోలీస్ బలగాలతోటి ఊర్లకి ఎలగొట్టి ఆ భూములు ప్రైవేట్ వాళ్ళు కదా, ఒక రౌడీ రాజ్యం వెళ్ళినట్టుగా కబ్జాలు పెట్టేసేసి ప్రజలను నిస్సహాయం చేసినటువంటి ఒక పార్టీ ఏదన్నా ఉన్నది అంటే టిఆర్ఎస్ తమ్మి. ధరణి పేరు మీద ఇలా భూ చట్టాలన్నింటినీ తిరగరాసి 150 చట్టాలను తిరగరాసి ఒకే చట్టం ధరణి తీసుకొచ్చి 7 ఏళ్ళు ఒకటే పొజిషన్ లో ఉంటే అతనికి సర్వ హక్కులు ఉన్నాయి తమ్మి. మీకు ఆ సంగతి తెలుసో తెలియదో, సాదా బైనామా 13B నమూనా ఉన్నాయి తమ్మి. వీటన్నిటిని తిరగరాసి ఎప్పుడో 54 లో ఉన్నటువంటి ఒక కాసులాను పట్టుకొని ఈ 70 ఏళ్ళు దున్నటువంటి ఒక భూమిని మీరు ఒక్క చట్టంతో ప్రజల భూములు గుంజుకున్నటువంటి ఒక పార్టీ ఈ భారతదేశం ఏదన్నా ఉన్నది అంటే టిఆర్ఎస్ తమ్మి. ఆ ఊసురు ఊరికేనే పోదు. టిఆర్ఎస్ నాయకులే గాని, వాళ్ళ కుటుంబాలే గాని ఏదో ఒక రోజు విచ్ఛిన్నమైతాయి. సామాన్యుల కలకలంతా మంచిది కాదు. ఉపన్యాసాలు బంద్ చేసి వాస్తవాలు చెప్పండి. నువ్వు నాయకులను ప్రొటెక్ట్ చేయి తమ్ముడు. నాయకులు వినండి, రాజకీయ ఉపన్యాసాలు బంద్ చేసి వాస్తవాలు చెప్పండి. నేను ఆగిన, నువ్వు రామ్మోహన్ గారు ఆగండి, రామ్మోహన్ గారు ఆగండి, వాస్తవాలు చెప్పండి. రామ్మోహన్ గారు మీరు మాట్లాడితే మీకు అవకాశం ఇస్తాను, కంక్లూడ్ చేయండి. ఎస్ నందారెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. నందారెడ్డి గారు కంక్లూడ్ చేయండి. రాజకీయ నాయకులు బుద్ధిమంతులు, అధికారులు దొంగలు అనడానికి లేదు. ఎవరైతే అధికారులు అందరూ అనడానికి లేదు అంటున్నా. ఎవరైతే తప్పు చేసినటువంటి ఒక అధికారులరో వాళ్ళను మాత్రమే శిక్షించాలని నేను కోరుతున్నా. ఇలా రాజకీయ నాయకులు ఒకవేళ బుద్ధిమంతులు అయినట్టయితే ఈ చెర్లు కుంటలన్నీ అధికారుల కంట్రోల్ ఉన్నాయండి. అధికారులు ఇల్లు కట్టుకున్నారండి, అధికారులు అపార్ట్మెంట్లు కట్టినారా, అధికారులు బంగ్లాలు కట్టినారా? ఎవరు కట్టినారండి? రాజకీయ నాయకులే కదా. వ్యాపారస్తులు ఎవరు సపోర్ట్ తీసుకొని కట్టారు? రాజకీయ నాయకుల సపోర్ట్ తీసుకునే కట్టారు కదా. అంటే ఇదంతా గిట దీని వెనకాల ఉన్నటువంటి ఒక కుట్ర అంతా గిట కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పులు
దాంతో పాటు టిఆర్ఎస్ 10 ఏళ్ళు చేసినటువంటి ఒక తప్పులు. ఇంకోటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గిట నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రైతు రుణమాఫీ ఏదైతే ఉన్నదో ఇప్పటికీ సంపూర్ణంగా కాలేదు. ప్రజలను తప్పుదో పట్టిస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోవాలి. రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నందారెడ్డి గారు, కాలం గడుస్తున్నది. ఆగండి నాకు అవకాశం ఇవ్వండి సార్. సమయభావం తక్కువ ఉంది, మీరు మాట్లాడారు, మరి మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేయండి సమస్యలు ఇవి కంక్లూడ్ చేయండి సార్. తీసుకొచ్చినారు 8 నెలల నుండి కనీసం ధరణి మీద ఊసు లేదండి. ప్రజలు నిస్సహాయులు అవుతున్నారండి. ఈ రోజు సగం మంది గిట రుణమాఫీ కాలే ధరణి పుణ్యాన. అదే విధంగా ఇవాళ కొత్త రేషన్ కార్డు రావట్లేదు, కొత్త పెన్షన్లు రావట్లేదు. ప్రజల సమస్యలను సాల్వ్ చేయండి అండి. ఇలా కొత్త ఎంఆర్ఓ ఆఫీసులు తీసుకొచ్చినారు, కొత్త ఎంఆర్ఓ లేరు, అక్కడ ఆఫీసర్లు లేరు. నందారెడ్డి గారు, అది మరి ఇంకో రోజు మాట్లాడతాం. సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి సార్. రిక్రూట్ చేయండి. సబ్జెక్ట్ ఆఫీసర్ల మీద మనం వేటేసి ఒక 4 మండలాలకు ఒక్క మండల ఆఫీసర్ ఇన్ఛార్జ్ గా చేసి వాళ్ళని మొత్తం 4 మండలాలు చూస్తే ఎట్లా చూస్తారండి? వాళ్ళ తప్పేమున్నదండి? మున్సిపాలిటీ ఒక్కొక్క మున్సిపల్ కమిషనర్ దిక్కులేడు, టౌన్ ప్లానర్ ఉన్నాడు, ఒక వాటెండర్ ఉన్నాడు. అలాంటి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తుందనండి? అంటే జనరల్ గా ఎంత గిట ప్రభుత్వాలదే 1000% తప్పు అని చెప్పి నేను చెప్పదలుచు. ఓకే, సమయభావం తక్కువ ఉంది, త్వరగా కంక్లూడ్ చేయండి సార్. మీరు రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. మీరు ఒకటే చెప్తున్నాను నేను. ఇప్పుడు నందారెడ్డి గారు చెప్తూ అధికారుల అవినీతి పని అంటలేదు నేను. ఎక్కడైతే అవినీతి జరిగిందో అక్కడ అధికారి పాత్ర కీలకంగా ఉంటుంది. ఒక ప్రజాప్రతినిధి గాని, ఒక నాయకుడు గాని, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ గాని అధికారిని ప్రెజర్ చేసి వేలాది ఎకరాలు దోసుకొని తినడం కామన్. ఇదంతా వ్యవస్థ ఎక్కడ ఉంది? ఇందులో రాజకీయ నాయకుల పాత్ర 10% ఉంది. మిగతాది ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో లేదు పూర్తి అవాస్తవం ఇది. వ్యాపారస్తుల రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులు కుమ్ముక్కై వేలాది ఎకరాలు తీసేస్తున్నారు. ఉపన్యాసం చెప్పకండి, వాస్తవాలు చెప్పండి. అరే ఉపన్యాసం చెప్పకండి, మనం మల్లారెడ్డి అంటున్నారండి మీరు. వేరే అధికారి చూసిరా మీరు? రామ్మోహన్ గారు మీరేమనుకుంటున్నారు? కంక్లూడ్ చేయండి. నందారెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. నందారెడ్డి గారు ప్లీజ్, మీరు చెప్పారు కదా. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. చెప్తున్నాను. మొన్న రేరా అధికారి అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎన్ని కోట్ల డబ్బులు దొరికినాయి? ఇది ఆలోచన చేయండి. మీరు ఊగనే నోరు బారేసుకుంటున్నాండి. ఉపన్యాసం చెప్పొద్దురా, ఉపన్యాసం చెప్పొద్దురా. రామ్మోహన్ గారు ఇప్పుడు నందారెడ్డి గారు ఆగండి. రామ్మోహన్ గారు ఇప్పుడు హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాన్ని ఒక్క నిమిషం నందారెడ్డి గారు ఆగండి. మీ బాధ రామ్మోహన్ గారు ఇప్పుడు హైడ్రా తీసుకున్న నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారు లేదా? కంక్లూడ్ చేయండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా హైడ్రా తీసుకునేదని మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ దీన్ని డ్రాగన్ పాలిటిక్స్ చేయకుండా రెగ్యులర్ యాక్టివిటీ కింద దాన్ని పక్కకు పెట్టి ఆ పని అది చేసుకుంటూ పోతుంది. దీంట్లో రాజకీయ కోణం లేకుండా పూర్తి స్థాయిలో విచారణ జరిపి దాంట్లో ఎవరి పాత్ర ఉందో అందరి పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ప్రజాప్రతినిధులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అందరిపై చర్య తీసుకోవాలి. అట్లా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మీరు కంక్లూడ్ చేయండి. ఇటువంటి చర్యలు తీసుకుంటే ఇంకెక్కడైనా వేరే వాళ్ళ తప్పు చేయడానికి భయపడతాం. ఓకే, శివలాల్ గారు కంక్లూడ్ చేయండి. నందారెడ్డి గారు మాట్లాడారు, తర్వాత ఇప్పుడు రామ్మోహన్ గారు కూడా మాట్లాడారు. నేను ఒకటే ఏం చెప్తున్నా, రామ్మోహన్ భాయ్, ఈరోజు ఐఎమ్ వెరీ సారీ, మీ పార్టీ వాళ్ళు తప్పు చేసిండ్రు, మీరు నమ్మండి నమ్మకపోండి, అధికారులది తప్పు ఉంది, నేను లేదంటలేను. కానీ ఈరోజు అధికారి వెనకాల ఒక మంత్రి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏదైతే బాచుపల్లి దగ్గర ఉన్న కోమటి చెరువు సబ్జెక్ట్లో వాసవి కన్స్ట్రక్షన్, వాసవి అని డిఫరెంట్లో పెట్టిండ్రు. దగ్గర ఒక 14 ఫ్లోర్ల బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, అట్లా ఒక 5-6 అపార్ట్మెంట్లు కట్టడం జరిగింది. దాంట్లో చెరువులో కట్టిండ్రు అనేది అక్కడున్న కమిషనరే దీన్ని గూలగొట్టమని చెప్పి ఇచ్చేస్తే, ఇదే కేటీఆర్కి ఆ కోమటి చెరువు ఏదైతే కబ్జా చేసిన వాసవి కన్స్ట్రక్షన్స్ చైర్మన్ ఎవరైతుండో ఆయన మొత్తానికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ మీద ఈరోజు కేటీఆర్ది ఎండాస్ ఉందాడ, ఎండాస్ ఉండి వీళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పి ఆయన రాయడం జరిగింది.
ఆ సపోర్ట్ అయిన తర్వాత కమిషనర్ దాన్ని ఎంక్వైరీ చేసి మొత్తానికి ఇది చెరువులనే కట్టిండ్రు, ఇవి కొట్టాలి అంటే ఒక 2 బ్లాకులు అనే మాట మాట్లాడితే ఈరోజు దాన్ని ఎవరు బక్కా జక్షన్ గారు దీన్ని మొత్తానికి ఆర్టీఏ మీద తీసుకొని వచ్చిండు. మొత్తం ఆ ఫైల్ అంతా దగ్గర ఉండి చూపిస్తే మొన్న ఎవరు మన తొలివేలి రఘు గారు కూడా చూపించడం జరిగింది. ఈ విషయంలో అక్కడ పోయి మాట్లాడితే వాళ్ళని అక్కడ నుంచి పంపించడం ప్రయత్నము, తర్వాత గతంలో దాని వెనకాల కూలగొట్టమంటే ఇదే కేటీఆర్ ఫోన్ చేసేసి పోలీసు వాళ్ళకి అది మన వాళ్ళే చూసుకోండి అన్నాడు. ఇంకా ఏ అధికారి ముందుకు పోయి చేస్తాడు? మీరు ఒక్క మాట నాకు సూటిగా చెప్పండి. ఎందుకంటే గతంలో ఇది ఈరోజు మీరు చెరువులు తీసేస్తే ఆ బిల్డింగ్లు కూలగొడితే ఏమవుతుంది అంటున్నారు, కానీ పునర్జీవం ఇస్తుంది అది. ఈరోజు చెరువులు ఉంటేనే మనకు అన్ని రకాలుగా రేపు భవిష్యత్, రాబోయే భవిష్యత్, మీ పిల్లల భవిష్యత్, రేపు మీ మన్మల భవిష్యత్, ఇవన్నీ కూడా. ఎందుకంటే చెరువులు నిండి అవి ఇటు బయటికి వెళ్ళే సమయం లేక ఏవైతే వీళ్ళు ఎంకరేజ్ అయినాయి ఆ ఇండ్లలో ఫ్లోర్లు మునిగిపోతున్నాయి. మీరు అది ఉప్పల్ దగ్గర పోతే ఫెర్దోస్ చెరువు తీసుకోండి, అది మల్లారెడ్డి చేసిండు. అందులో మొత్తం ఒక 10 అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2014 తర్వాతనే. ఈరోజు ప్రజలు వచ్చేసిందని కొనేసిండ్రు. ప్రజలది కూడా అక్కడ కొంచెం తన కొంటున్నాం అనేది ఆలోచిస్తున్నారు, కానీ అది చెరువులో కొంటున్నామా, కుంటాలో కొంటున్నామా, లేకపోతే ఎఫ్టీఏలో కొంటున్నామా అని ప్రజలు ఎవరు ఆలోచిస్తలేరు. నీళ్లు మునిగినప్పుడు మటుకు అధికారులు ఏం చేస్తుండ్రు, లేకపోతే మంత్రులు ఏం చేస్తుండ్రు, ప్రభుత్వం ఏం చేస్తుంది, కార్పొరేటర్లు ఏం చేస్తుండ్రు అనేది ఒక ప్రజల నుంచి వచ్చే మాట. కానీ వాళ్ళు కరెక్ట్గా లేవటా కాదా అనేది ప్రజలు కూడా ఆలోచిస్తారు. కానీ ఈరోజు దానికి నష్టపోతుంది వాళ్ళే. మరి ఈరోజు ఇంకోటి ఏంటంటే మొత్తానికి ఏదైతే చెరువులు ఉన్నాయో చెరువులు కబ్జా చేసిన దాంట్లో అది ఏ పార్టీ అయినా ఉండని కబ్జా చేసిన వాళ్ళనే చూడాలా తప్ప పార్టీతో సంబంధం లేదు. ఖచ్చితంగా కబ్జా చేసిన వాళ్ళని అందరినీ కూడా అక్కడి నుంచి తీసేయాలా. ఆ చెరువులని గతంలో కేసీఆర్ చెప్పిండు చెరువులు పూడిక అని. ఆ చెరువులో పూడికతోనే 2014లో ఎన్ని చెరువులు ఉన్నాయో ఈరోజు 2024 వచ్చే వరకు అన్ని చెరువులు లేవు. ఆ మైనస్ చెరువులు ఎవరు మింగిండ్రంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అండ ఉన్న వాళ్ళే మింగిండ్రు. ఇది నిజం, ఇది సత్యం. ఇదే కాకుండా ఇంకోటి ఏమంటే నార్సింగ్లో కూడా ఒక చెరువు ఉంది. ఆ చెరువు మీద మొత్తం అపార్ట్మెంట్స్ కట్టేసిరు. ఈరోజు చెరువు లేదని చెప్పి అధికారులు మొన్న మొత్తానికి నివేదిక ఇచ్చిండ్రంట. అంటే మొత్తానికి అసలు పట్టించుకునే నాదుడు లేకుండా పోయిందా, లేకపోతే వాంటెడ్లీ ఆ చెరువులు ఎన్ని ఉన్నాయి అనేది ఆ చెరువుల మీదనే కబ్జా పెడదామనేది ఆలోచన. మీకు ఒక ఐడియా ఉందో లేదో, కొంగర కళాన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో కొంగర కళాన్ అనేది కూడా అది కూడా చెరువే. ఆ చెరువుని మొత్తం మూసేసి అది 20 ఎకరాలేమో దగ్గర ఆ చెరువును మూసినాకనే కొంగర కళాన్లో మీటింగ్ పెట్టడం జరిగింది గతంలో కేసీఆర్ గారు 2019 అనుకుంటాను ఆ హిసాబ్లో. ఆ 2019 తర్వాత ఇప్పుడు ఆ కొంగర కళాన్ ఎవరు అండర్లు ఉంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఆ చెరువును మొత్తం మూసేసి కోలుకొడుతున్నారు. మరి కొంగర కళాను చెరువులో ఉంటే మరి దాన్ని కూడా కోలుకొట్టే అవకాశం ఉందా ఇమీడియట్లీ, లేకపోతే దానికి సమయం తీసుకుంటారు? చెరువును మొత్తం పూజేసిండండి నాగ్ గారు. చెరువును మొత్తం నీలమట్టం చేసేసి అక్కడే కేసీఆర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది 2018-19లో. ఇప్పుడు నిజంగా ప్రూవ్ అయితే కొంగర కళాన్ పరిస్థితి 101%. అది ఆల్రెడీ 75 నుంచి మొన్నటి వరకు తీసిన మ్యాప్లో ఖచ్చితంగా ఉంది. ఈరోజు గతంలో తీసిన శాటిలైట్ మ్యాప్ అది ప్రజా సొమ్ము కదండి, అదైతే ప్రైవేట్ సొమ్ము, వ్యక్తి కూడా ప్రజల సొమ్ము. మరి అది కూల్చేయడం ద్వారా మరి ప్రజల సొమ్ము పోతుంది. మరి రానున్న రోజుల్లో కొంగర కళాను అక్కడ తీసేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రజా సొమ్ము నిర్వీర్యం అవుతుంది కదా, నిత్యజం అవుతుంది కదా. మొత్తానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము ఎక్కడ దొరికితే అక్కడ కుంభకోణాలు, లేకపోతే స్కామ్లు, స్కీమ్లు, మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని మట్టుకు అధోగతి పాలు చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో అందరం కూడా మెచ్చుకోవడం జరిగింది. కేసీఆర్ అంటే అరే రేపు ఫ్యూచర్లో తెలంగాణ ఇట్లా ఉంటుంది 29వ రాష్ట్రం అని ఆలోచించడం. కానీ ఈరోజు ఆయన అనుకున్నది ఒకటి, ప్రజలు అనుకున్నది ఒకటి, చేసింది ఒకటి. ఈరోజు మొత్తానికైతే ఈరోజు అయితే మొత్తానికి మీరు ఎవరైనా ఏమని అనుకోండి, ఈరోజు హైడ్రా ఏదైతే చేస్తుందో దానికి నిజంగా కూడా రంగనాథ్ గారు, అదే కాకుండా రేవంత్ రెడ్డి గారికి కూడా ఈరోజు దాని విషయంలో నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎవరికి కూడా వెనుక తగ్గేది లేదు. అది ఎవరైనా ఉండని, ఏ నాయకుడైనా ఉండని, పార్టీతో సంబంధం లేదు. చెరువులోని ఎవరైతే కబ్జా చేసిండో ఎఫ్టీఎల్లో కానీ, లేకపోతే ఇంకోటి బఫర్ జోన్లో కానీ కట్టిన వాళ్ళు ఎవరైనా సరే. ఇంకోటి రామోహన్ భాయ్, మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓపెన్గా డిక్లేర్ చేయడం జరిగింది, బఫర్ జోన్లో కానీ లేకపోతే ఎఫ్టీఎల్లో కానీ నాది ఉంటే మటుకు కేటీఆర్ ఖచ్చితంగా ఒక్క ఇటుక బిడ్డ కూడా
దీని లోపల ఉంటే నువ్వు కూల్చుకో అని చెప్పి Okay. ఆయన మొత్తం Okay. ఓపెన్ గా నిర్భయంగా బయటకు వచ్చి చెప్పడం జరిగింది. దాని మీద Okay, శివలాల్. ఒకవేళ ఉంటే Right. కేటీఆర్ గారిని కూడా ముందుకు వచ్చి అది చూపేయమన్నారు. ఓకే శివలాల్ గారు, ఏది ఏమైనప్పుడు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు రామ్మోహన్ గారు, ధన్యవాదాలు నందారెడ్డి గారు. ఏది ఏమైనప్పటికీ కూడా కుంటలు, చెరువులు, వీటిలో అక్రమ కట్టడాలు ఎక్కడైతే ఉన్నాయో బఫర్ జోన్ కానీ దేనిలోనైనా కూడా అన్నిటినీ కూడా కూల్చివేయడానికి హైడ్రా సిద్ధమైంది. రానున్న రోజుల్లో పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఎంతటి బడాబాబులైనా ఉపేక్షించేది లేదని కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే చెప్పిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి కూడా మంచి అప్లాజెస్ వస్తున్నాయి. కానీ ప్రజలు కూడా సామాజిక బాధ్యతతో మెలగాలి. ఏదైనా కొనేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు కానీ, మనం కుంటల్లో కొంటున్నామా, ఏదో చౌకగా వస్తుంది కదా అని చెప్పి ఏ పడితే అవి కొని రేపొద్దున అవి మునిగిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే చర్యల్ని కొంతమంది ప్రజలు కూడా మానుకోవాలి అని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న మాటని మనం కూడా గమనించాల్సిన పరిస్థితి. మరి రానున్న రోజుల్లో హైడ్రా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోతుంది, మరి రాజకీయాలకు అతీతంగా తీసుకునే నిర్ణయాలకి నాయకులు ఏం మాట్లాడతారు, ప్రజలు ఏమంటారని మరికొన్ని రోజుల్లో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం.